నమస్తే ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. వీకెండ్ వచ్చిందంటే చాలామంది ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటారు. సో అది కూడా సిటీకి ఈ ట్రాఫిక్కి దూరంగా ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈరోజు మన ప్రయాణం ఆ పీస్ఫుల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతుంది. బ్యూటిఫుల్ హైవే, చుట్టూ పచ్చని చెట్లు, వీటన్నిటికీ మించి మైండ్ రిలాక్స్ అయ్యే ఒక వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ హిస్టారికల్ టెంపుల్కి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు ఆధ్యాత్మిక జర్నీ ఎలా ఉండబోతోంది, ఆ ఆలయం ఏంటి, ఈ విశేషాలన్నీ మన ప్రయాణంలో తెలుసుకుందాం. పదండి. హైదరాబాద్కు అత్యంత చేరువలో ఉన్న ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటి బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం. ప్రతి సోమవారం అలాగే శ్రావణ మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. సాధారణంగా వీరభద్రస్వామి అంటే ఉగ్ర రూపంలో కనిపిస్తాడు, కానీ ఇక్కడ మాత్రం అమ్మవారితో కలిసి శాంత స్వరూపుడిగా ఇక్కడకు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ శాంత స్వరూపుడి అయిన వీరభద్రస్వామిని మనం కూడా లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. పదండి. శివయ్యను దర్శించుకునే ముందు మనం దర్శించుకోవాల్సింది నందీశ్వరుణ్ణి. శివయ్య, నీ భక్తులు నీ దగ్గరకు వచ్చారు అని ఈ నందీశ్వరుడే శివయ్యకు విన్నవిస్తారంట. అప్పుడు మన కోరికలు తీరుతాయి అని చెప్తూ ఉంటారు. సో అంతేకాకుండా నందీశ్వరుని చెవులో అంటే కుడి చెవులో మన కోరికలు విన్నవిస్తే డైరెక్ట్గా ఆయనే శివునికి విన్నవిస్తారు, ఆ కోరికలు తీరుస్తారు అని చెప్పేసి భక్తులు నమ్ముతూ ఉంటారు. సో మనం కూడా ఆ నందీశ్వరుని దర్శించుకుందాం. భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో కొన్ని ఉపాలయాలు కొలువై ఉన్నాయి. ముందుగా మనకు దర్శనమిచ్చేది ఆ విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడు. ప్రతి దేవాలయంలో ముందుగా మనం వినాయకుడిని దర్శించుకొని తమ కోరికలు విన్నవిస్తే భక్తుల కోరికలు తీరుస్తారు అని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు. కలిశారాధన దేవతాభ్యో నమః. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. శివాచరం ధ్యాయాతవతయానో రుద్రం ప్రణయామి. శివాం గిరిత్రతాం గురుమాయకుం దే పురుషం జగతో సర్వమి జగదో యక్ష్మగం సుమనాసతో చేమాగం రుద్రావితో దిక్షో నీలగ్రీవా విలోయితా విశ్వభూతాని సదృష్టో మృణయాదినా శివో న సుమానా భవాన్. శేషమాపురస్య
తస్య నిసంగతే ఈశ్వరేయం సర్వభూతానాం తామిలోపత్వయే శ్రియం ఆయనే తే పరాయణే ధూర్వారో అంధ పుష్పనే పుండరీకాని సముద్రస్య గృహాయిమే మంత్రం పవిత్రం ఇదే ద్రోణా పుష్పై పుష్పై పూజయామి త్రిశాకై బిల్వపత్రై చ అచ్యుత్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి కాశీ క్షేత్ర నివాసం చ కాల భైరవ దర్శనమో మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం నానావిధ పరిమళ పత్రాన్ని సమర్పయామి ఏక బిల్వమును గొనుమా శ్రీ వీరభద్ర ఏక బిల్వమును గొనుమా కాయ చక్కర మంచి కర్పూర హారతి కరుణతో గై కొనుమా శ్రీ వీరభద్ర కరుణతో గై కొనుమా భద్రకాళీ సమేత వీరభద్రే తుమా స్వామిని నమః ఆనంద నిరాంజన దీపం దర్శయామి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. గురువుగారు, ఈ బండ ప్రత్యేకత ఏంటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇక్కడ కొత్తపల్లిలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం లోపల గత 700 సంవత్సరాల చరిత్ర గల వీరభద్రస్వామి దేవాలయము. వీరభద్రస్వామిని దర్శించుకొని నమస్కరించుకొని ఇక్కడ ఒళ్ళుబండ పైన ఎవరైతే చేతులు పెడతారో వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చే ఒళ్ళుబండ అని చెప్పని దీని పేరు. సో ఇప్పుడు మనం ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి, వేలు కళ్ళు మూసుకోవాలి, 15 నిమిషాలు కూర్చోవాలి. మనం అనుకున్న పని అయ్యేటట్టుంటే రౌండ్ ఆఫ్గా తిరిగి మళ్ళీ పెట్టిన దగ్గరకు వస్తుంది. ఓకే, సో నేను కూడా ట్రై చేస్తాను. భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మరి ఈ ఆలయ చరిత్ర ఏంటి, మరిన్ని విశేషాలు ఆలయ ప్రధాన అర్చకులు మడుపతి శివనాగులు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురువుగారు, భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం, దీని వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి. స్వయంభూగా స్వామివారు వెలిశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అసలు ఈ ఆలయం వెనుక రహస్యం ఏంటి? సో మొత్తం కూడా ఈ క్షేత్రానికి సంబంధించి సో ఎలాంటి రహస్యాలు దాగి? ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము గత 700 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం. అయితే వీరభద్రస్వామి స్వయంగా వెలిచిన స్వామి. అయితే ఇక్కడ శివలింగము ప్రతిష్టాపన చేయబడింది. రుద్రాంశ కాబట్టి వీరభద్రస్వామి మనిషి రూపంలో స్వయంగా వెలిచిన స్వామి. దక్షుని సంహరించడానికి పుట్టినవాడు వీరభద్రస్వామి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే స్వామివారిని దర్శించుకొని మనము ఆ స్వామివారికి ఇక్కడ పురాతనం నుండి కూడా గత పాల్గొన బహుళ పంచమి నవాయనిక బ్రహ్మోత్సవాలు, అగ్నిగుండాలు, కళ్యాణోత్సవము, రథోత్సవము పాల్గొన బహుళ పంచమికి. అయితే మరియు శ్రావణమాసం కూడా ప్రత్యేకంగా 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు జరపబడతారు. కాబట్టి శ్రావణమాసంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మరియు కార్తీక మాసం కూడా కార్తీక దీపోత్సవ కార్యక్రమం, భక్తులు కూడా ప్రతినిత్యం కూడా వచ్చి కార్తీక దీపాలు ముట్టించుకొని వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. ఇక్కడ స్వామివారికి నిత్యాన్నదాన సత్రము, మరియు స్వామివారికి నిత్యాభిషేకాలు, మరియు నిత్య కళ్యాణము, స్వామివారికి కుంకుమార్చనలు, మరియు సత్యనారాయణ స్వామి వ్రతములు, అట్టి కార్యక్రమం పురాతనం నుండి కూడా వీరభద్రస్వామికి ఎక్కువ మంది కూడా మొక్కిన కోరికలను తీర్చే వీరభద్రస్వామి కాబట్టి ప్రతినిత్యం కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వయంగా ప్రత్యేకంగా ఏంటంటే అగ్నిగుండాలు, ప్రత్యేకంగా స్వామివారికి ప్రస్థాయాలు,
ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చనలు, ఇక్కడ 8 శ్రీచక్రాలు ఉంటాయి కాబట్టి ప్రతినిత్యం కూడా ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతినిత్యం కూడా స్వామివారికి కళ్యాణోత్సవం జరపబడుతుంది. కాబట్టి ఇక్కడ భక్తులు కూడా ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమం నెరవేర్చుకుంటారు. స్వామివారు స్వయంభూగా వెలిశారు అని అన్నారు. ఎలా వెలిశారు, ఎప్పుడు వెలిశారు? 700 సంవత్సరాల క్రితము ఒక యాదవుడు గొల్లాయన అయితే అతన్ని ఇక్కడ స్వామివారికి పాతగూడ అని చెప్పని ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉండేదన్నమాట. అయితే అక్కడంతా తినడం చేయడం ప్రారంభిస్తే ఒక బాల రూపంలో వచ్చి ఆ యాదవుని దగ్గరికి పోయి ఒక బాల రూపంలో ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణ స్థలం ఉంటుందో అక్కడ నన్ను తీసుకొని పొమ్మని చెప్పిన అనమాట. అయితే అతను భుజం మీద ఎత్తుకొని నడుచుకుంటూ వచ్చేసరికి నీకు ఎక్కడ బరువు అయితే అక్కడ దించమని చెప్పిండు అనమాట. అయితే ఆ కాలం లోపల ఇక్కడ మొత్తం అరణ్యమే అమ్మ. ఇక్కడ అమ్మవారి గుడి దాటిందామనుకో మొత్తం అరణ్యమే. అయితే అతనికి బరువు అయ్యేసరికి ఇక్కడ దించాడు. ఆ వెనకటి ఇక్కడ పొన్న చెట్టు ఉందంట, పూర్వీకులు ఆ స్థల పురాణం ప్రకారంగా ఆ పొన్న చెట్టు కింద దించాడు. దించిన తర్వాత ఆ వీరభద్రస్వామి ఈ ఎవరికి యాదవునికి ఏమని చెప్పిండంటే, నువ్వు ఎక్కడైతే నన్ను దించినవో మళ్ళీ యథా ప్రకారం నీ గొర్రెల వద్దకు నువ్వు వెళ్ళని చెప్పని చెప్పిన అనమాట. అయితే ఆ యాదవుడు ఏమనుకున్నాడు, రే నా మనసులో పెట్టుకుంటే రేపు పొద్దున అయ్యగారులు పోతారు, భక్తులు పోతారు, దేవుడు ఏమైందని చెప్పి అనుకుంటాను చెప్పని ఆ యాదవుడు తిరిగి చూసేసరికి ఆయన అక్కనే శిలా అయిపోయాడు. ఇక్కడ ఒక పర్లకు దూరంలో ఈ స్వామివారి ఇక్కడనే శిలా అయ్యాడు. పొద్దున ఉదయంనే లేచి అయ్యగారులందరూ స్వామివారి కార్యక్రమాలు చేయడానికి పోయేసరికి స్వామి అక్కడ కనపడటం లేదు. అప్పుడు ఊరు గ్రామస్తుల దగ్గరికి అందరూ అయ్యగారులందరూ ఊరు గ్రామస్తులందరూ కలిసి ఈ స్వామి ఎక్కడ పోయినని చెప్పని అరణ్యం నాకు బయలుదేరింది. ఇక్కడ పొన్న చెట్టు కింద స్వామి ఇక్కడ ఉంది. ఆ కార్యక్రమాలు అనేటి ధూప దీప నైవేద్యాలు అదే పొన్న చెట్టు కింద స్వామి వెలిచాడు కాబట్టి ఇక్కడనే కార్యక్రమం నెరవేర్చుకుంటూ అప్పటి వంశపరంపరగా అర్చకులు ఊరు గ్రామస్తుల అందరి సహాయ సహకారాలతోటి వీరభద్రస్వామి దేవాలయం కట్టిర్రు. భక్తుల సహాయ సహకారాలు ఇక్కడ అనేక మహారాష్ట్రే కానీ కర్ణాటకే కానీ ఇతర ప్రాంతాల నుంచి అందరూ భక్తులు కూడా వచ్చి ఇంటి వేలుపుగా స్వామివారిని కొలుచుకొని దినదినాభివృద్ధిగా కార్యక్రమాలు ఇక్కడ జరపబడుతున్నాయి. ఈ కార్తీక మాస పర్వదినాల్లో అలాగే శివరాత్రి రోజున శివరాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి రోజున విపరీతమైన జనాలు వస్తారు తల్లి. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు లింగాభిషేకాలు జరుగుతాయి. స్వామికి కుల మత భేద వర్ణం లేకుండా ఇక్కడ స్వామి కార్యక్రమాలన్నీ నడుస్తాయి. కార్తీక మాసము కార్తీక పున్నమ రోజు 1,00,000 దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. అది మన దేవస్థానం అధికారుల చేత ట్రస్ట్ భవన్ వారి చేత ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం నాడు వేలాది మందులు కూడా కార్తీక దీపోత్సవం వచ్చి కార్తీక దీపాలు వెలిగిస్తారు తల్లి. వీరభద్ర స్వామి అంటే ఉగ్రరూపం ఉంటారు అని అంటారు రౌద్రా కావడం కానీ ఇక్కడ శాంతి రూపంలో కనిపించడానికి కారణాలేంటి? కారణమని శివలింగం ఉంది కాబట్టి అందుకే శాంతి స్వరూపుడు, ఉగ్ర స్వరూపుడు, శాంతి స్వరూపుడు. అందుకే తండ్రికి కొడుకులు ఎలాలనో నాన్న శాంతం అని చెప్పని ముంగట ఉండి దీవిస్తుంటారు అన్నమాట. ఇక్కడ ద్వారపాలకులుగా నందీశ్వరుడు, భృంగీశ్వరుడు ఇక్కడ పూర్వం నుంచి అదే ఉంది కాబట్టి దానే ప్రత్యేకంగా ఇక్కడ దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళ ఆధీనం లోపల అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం తల్లి. ఇక్కడ వీరశైవ సాంప్రదాయ ప్రకారంగా అన్ని పూజ కార్యక్రమాలు ఇక్కడ మఠం మడపతి తమ్మలి వాళ్ళు అందరూ కూడా కార్యక్రమాలు అందరూ కలిసిమెలిసి కూడా కార్యక్రమం ఇక్కడ నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం తరపున అయ్యగారుల తరపున ఊరు గ్రామస్తుల తరపున ట్రస్ట్ బోర్డు తరపున కూడా అందరూ కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. జయ బలో భద్రకాళసమేత వీరభద్రేశ్వర భగవానికి జై. స్వామివారి వెనుక భాగంలో ఉన్న భద్రకాళి అమ్మవారి సన్నిధి కూడా చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ప్రతిష్ఠించిన 9 శ్రీచక్రాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసరిస్తాయి అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఓం భద్రకాళీ దేవ్యై నమః. జ్వాలాతరాళముచ్చుగ్రః
मसेशुरासूदनं त्रिशूलं पातनो वीते भद्रकाली मङ्गलनीराजनदीपं नमस्करोमि ॐ जातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः कामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मपरेशुष्टा दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे नमः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी ओम प्रचोदयामि प्रदक्षिणे पदे पदे पापोहं पापकर्माणां पाप भवात्राहिमान् कृपयान् देवा शरणागतवत्सलाञ्जदा ओम भद्रकाली समेत वीरभद्र स्वामी अनुग्रह सिद्ध। ప్రస్తుతం మనం భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఉన్నాం. సో అక్కడ వీరభద్రస్వామి ఎంత ప్రాముఖ్యత చెందారో ఇక్కడ అమ్మవారు కూడా అంతే ప్రాముఖ్యత చెందారు. సో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ అయ్యవారిని దర్శించుకొని ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. మరి ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ 9 శ్రీచక్రాలు ప్రతిష్ఠించారు. వీటి ప్రత్యేకత ఏంటి? మనకి ఆలయ అర్చకులు సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. భద్రకాళి అమ్మవారి విశిష్టత, అలాగే అంటే వీరభద్రుడు అమ్మవారితో కలిసి ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం, అంటే అమ్మవారి సన్నిధిలో ఇక్కడ ఉండడం, ఇద్దరు కలిసి ఉండడం, భక్తుల్ని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ 9 శ్రీచక్రాలు కూడా ప్రతిష్ఠించారు. సో అమ్మవారి ప్రత్యేకత అలాగే శ్రీచక్రాల గురించి మాకు వివరించండి. ఓం జయంతే మంగళా కాళీ భద్రకాళీ కపాలని దుర్గా క్షమా శివా దాత్రి స్వాహా స్వదా నమోస్తుతే నమస్తస్యై నమో నమః. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి మహాపుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతాపల్లి వీరన్నాగూడెం గ్రామంలో వెలిసిన్నది. ఈ దేవాలయానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఇక్కడ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద మన ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా 9 శ్రీచక్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా శ్రీచక్రాలకు కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారి ఆలయంలో ఓడిబియ్యాలు, చీరలు మొదలగు మొక్కుబడులు కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఈ శ్రీచక్రానికి కుంకుమార్చన చేసినట్టయితే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయువారోగ్య ఐశ్వర్యాలతో, ధన కనక వస్తువాహనాలతో సంతోషంగా ఉంటారు. భక్తుల యొక్క కోరికలు కూడా ఈ యొక్క కుంకుమార్చన చేసుకున్నట్లయితే వారి కోరికలు తొందరగా నెరవేరుతాయి. కావున భక్తులందరూ కూడా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద కుంకుమార్చన చేసుకుని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కాగలని కోరుతున్నాం. ఏ ఏ పర్వదినాల్లో ఈ కుంకుమార్చన అది చేసుకోవాలి? రోజు చేస్తారా? ఇక్కడ శ్రీచక్రాలకు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాలతో మరియు దేవి ఖడ్గమాలతో మరియు శ్రీ సూక్తాలతో కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి ఆ అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని అమ్మవారి ఆలయం వద్ద కుంకుమార్చన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ధన్యవాదాలు. ఇక్కడ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో 9 శ్రీచక్రాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతిరోజు కుంకుమార్చనను నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి శ్రీచక్రాలతో అమ్మవారి సన్నిధిలో కూర్చొని శ్రీచక్రాలకి కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. పసుపు కుంకాలతో సో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు కూడా భక్తులు కోకొల్లలుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి శ్రీచక్ర యంత్రం దగ్గర కుంకుమార్చన నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో మరో మహా అద్భుతం అద్దాల మేడ. ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఈ అద్దాల మేడలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ అద్దాలలో ఈ విగ్రహాల రూపాలు కనువిందు చేస్తూ భక్తులను తన్మయత్వంలో ముంచుతాయి. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి కోకొల్లలుగా ఇక్కడ భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ
స్వామివారిని దర్శించుకొని భక్తులు వెళ్ళి తమ మొక్కులు చెల్లించుకుంటారు అని ప్రతీతి. మరి భక్తులతో మనం మాట్లాడి సో వారేమనుకుంటున్నారో తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మా నర్సాపూర్. సో ఇక్కడ అంటే ఎక్కువగా వస్తూ ఉంటారా? మేము ప్రతిసారి వస్తూ ఉంటాం. మా మ్యారేజ్ డేకి, పిల్లల బర్త్డేకి, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ప్రతిసారి వస్తుంటాం. ఇక్కడ అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఎప్పటి నుంచి? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా పుట్టెంటికలు కూడా ఇక్కడే తీసిర్రు. మా మమ్మీ వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడే వస్తాం. మా ఇంటి దేవుడు ఇదే వీరభద్రస్వామి, మీ కులదైవం. కులదైవం. మీరు కట్కేసానండి. అసలు ఆయన మహత్యం ఏంటి, మహిమలు ఏంటి అని అంటే? అనుకున్న కోరికలు నెరవేరుతుంటాయి, వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మీ పేరండి? దేవేందర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? బోయిన్పల్లి, ఇక్కడనే. బోయిన్పల్లి. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఎప్పుడు వస్తూ చాలా ఉంటారా మా regular గా? ఇంటి ఇలవేల్పండి వీరభద్రుడు భద్రకాళి స్వామి. ప్రతి సంవత్సరం 4-5 సార్లు వస్తాం మేము. మా ఇంటి ఇలవేల్పు ఏ కార్యక్రమం, శుభకార్యం ఏది ఉన్నా ఇక్కడ మేము వచ్చి దండం పెట్టుకున్నాం. కానీ ఇంటికాడ మేము వేరే కార్యక్రమాలు చేసుకుంటాం అన్నమాట. మాకు మొదటి నుంచి ఇక్కడనే అనమాట. గత 60-70 సంవత్సరాలకి వెళ్ళి మా అమ్మ వాళ్ళు మేము వస్తూనే ఉంటాం. ఏదైనా అంత మంచి జరుగుతుంది. మీ పేరు? సిరిన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వరంగల్. వరంగల్. సో స్వామివారి మహిమ గురించి ఎలా తెలుసు? రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వీరభద్రస్వామి మా ఇంటి దేవుడు. ఓకే. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. చాలా బాగా అనిపిస్తుంది. ఏ కోరిక కోరుకున్నా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్తాము. అలాగే మా ఇంట్లో ఏ శుభకార్యమైనా కోరుకున్నది సక్సెస్గా ఇక్కడ అవుతుందని నమ్మకంతో ఎప్పుడు వస్తాం ఇక్కడికి. సో మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు? అవును. మా ఇంటి దేవుడు మాకే కోరుకున్న నెరవేరుతుంది ఇక్కడ. అంటే రెగ్యులర్గా అంటే చాలా మంది కూడా ఆయన మహిమ తెలుసుకొని ఇలవేలుపు అని అయినా సరే మహిమ అనేది తెలుస్తూ ఉంటుంది. చాలా మంది భక్తులు అట్లా చెప్తూ ఉంటారు. సో ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఇలా జరుగుతుంది, ఇన్ని ప్రదక్షిణ చేస్తారు. సో ఇలా మీరు ఎక్కువగా ఏం విన్నారు ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి? అంటే మా ఇంట్లో అయితే పెళ్లి కాగానే ప్రస్థానం చేపిస్తాం. ఇక్కడ మేము పుట్టు వెంట్రుకలు అన్నీ ఇక్కడే అవుతాయి మాకు. మా అత్తమ్మ వాళ్ళ నుంచి అట్లే వస్తాం. మాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. నాన్న వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మేము, మా పిల్లలు అందరం ఇక్కడికే వస్తాం. కులదైవం కాబట్టి తరతరాలు అట్లా తరాలుగా ఇక్కడికే వస్తాం. పెళ్లి కాగానే కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ప్రస్థానం చేసుకుంటాం అన్నమాట. మీ పేరండి? నా పేరు రవికాంత్ అండి. రవికాంత్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైటెక్ సిటీ. హైటెక్ సిటీ నుంచి. సో ఈ గుడి గురించి ఎలా తెలుసు మీకు? మాకు అంటే చుట్టాల ద్వారా తెలిసింది. మీకు దగ్గరలోనే ఉంటాం కాబట్టి ఎప్పుడు నుండి రావాలని కోరిక. సో మా ఇంటి ఇలవేల్పు శివయ్య. సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, ఈరోజు అభిషేకము అండ్ అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. చాలా సంతోషం అండి, చాలా మంచిగా అనిపించింది. మేము అంటే వచ్చింది ఫస్ట్ టైం అయినా గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడికే రావాలని చాలా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. సో అభిషేకం అయితే చేయించుకున్నారు కదా? చాలా బాగా చేశారు. ఎంత బాగా అనిపించిందో, దేవుడికి చేస్తుంటే సంతోషం చెప్పలేము. అమ్మవారి కుంకుమార్చన కూడా చాలా బాగుంది. అమ్మవారి దగ్గర చేసుకుంటే అనుభూతి వేరు, చాలా బాగుంది. శ్రీచక్రంకి చేశారు, ఇంకా హ్యాపీగా ఉంది. మళ్ళీ రావాలి టెంపుల్ కన్నా సంతోషం, భక్తి పెరుగుతుంది టెంపుల్కి వస్తే. చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో మొక్కల్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. దేవరాజ సేవ్యమాన పావనాభి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. భక్తి, చరిత్ర, ఆధ్యాత్మిక శక్తి ఈ మూడింటి సమ్మేళనంగా నిలిచిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం జీవితంలో ప్రతి భక్తుడు ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పవిత్ర క్షేత్రం. మరి మరో అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.